దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనం. నేను మాట ఇచ్చి నెరవేర్తును, ఇదే యెహోవా వాక్కు. తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, నేను మాట ఇచ్చి నెరవేర్చే దేవుడను, ఇది నా వాక్కు అని చెప్తూ ఉన్నాడు. దేవుని మాట శాశ్వతమైన మాట, దేవుని మాట నిరంతరం నిలిచి ఉండే మాట. ఇదే యెహోవా వాక్కు. నేను మాట ఇచ్చి నెరవేర్చు. నరులైతే మాట ఇచ్చి తప్పిపోతూ ఉంటారు, కానీ దేవుడు ఒకసారి మాట ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చాడు, భూదిగంతముల వరకు నేను ఆశీర్వదిస్తానన్నా. ఆ మాట నేటికి కూడా నెరవేరుతుంది. ఇశ్రాయేలీయులంతా కూడా అబ్రహాం సంతానమే. నీ సంతానమును ఇసుక రేణువులంతా విస్తారం చేస్తాను, ఆకాశ నక్షత్రములంతా విస్తరింప చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నన్ను నెరవేరుస్తున్నాడు. కాబట్టి మన పక్షమును కూడా ఆయన ఎన్నో వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు. అవన్నీ నెరవేర్చే దేవుడు అని మనం విశ్వసించి దేవుడిచ్చే ప్రతి వాగ్దానమును మనం స్వతంత్రించుకుందుము గాక. ఆమేన్.